ఇంట్లో ఏదో మీటింగ్ అవుతూ ఉంటుంది. లేకపోతే రిలేటివ్స్ అందరూ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సంథింగ్ ఏదో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలి, లేకపోతే ఒక ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే ఇంట్లో అమ్మాయి పెళ్లి చేయాలి. లేకపోతే సమ్ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ అనమాట జరుగుతుంటుందనమాట. ఒకళ్ళు క్వెషన్ ఏస్తారు. అరే! ఈ డిస్కషన్‌లో వాడిని కూడా తీసుకొద్దాము. వాడి ఒపీనియన్ కూడా తీసుకుందాం అంటే, అందులో ఒక పెద్దాయన ఏమంటాడంటే సడెన్‌గా వాడినేంటి అడిగేది? వాడికేం తెలుసు? వాడికేం తెలీదు. వాడు ఇట్లాంటివన్నీ ఏం చేయగలుగుతాడు ఆడు. ఆడే మన మీద డిపెండ్ అయ్యేవాడు. లేకపోతే వాడి ఒపీనియనే వాడు సరిగ్గా చెప్పలేనివాడు. ఇట్లాంటి వాటిలో వాడు ఎట్లా చెప్తాడు? వాడి గురించి వాడు సరిగ్గా టేక్ కేర్ చేసుకోలేడు వాడు. వాడి జీవితాన్ని ఒకడు చూసుకోలేడు గానీ, మనకు సలహాలు ఇచ్చేంత లెవెల్ ఉందా వాడికి? లేకపోతే ఇట్లా చులకనగా మాట్లాడడమో, లేకపోతే లోకు చేసి మాట్లాడడమో చాలా చేస్తుంటారనమాట. చాలా సినారియోస్‌లో మనకి ఇలాంటి మాటలనేవి ఎదురవుతూ ఉంటాయి కూడా. చాలా చోట్ల ఏమంటే మన ఒపీనియన్‌కి వాల్యూ ఇవ్వరు. ఒకవేళ మనం చెప్పినా సరే వాల్యూ ఇవ్వరనమాట. కొంతమందుంటారు. వాళ్ళేమంటే ఏం జరిగినా సరే మాకనవసరం మీరు ఎట్టన్నా పొండి, నాకేం పర్వాలేదు అన్నట్టుగా కొంతమందుంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం. అది వాళ్ళ బిహేవియర్. అలా కాకుండా కొంతమంది లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. నన్ను కూడా అడిగుంటే బాగుండేది కదా! నేను చెప్పేది ఎందుకు వినరు వీళ్ళు? ఎప్పుడు ఇంతే. నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది గదా! నాకు కూడా వాల్యూ ఇవ్వాలి గదా! అని చెప్పి లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. కానీ బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేరు వాళ్ళు. ఎందువల్ల ఇలా జరుగుతూ ఉంటుంది? ఎందువల్ల లోకువైపోతాము? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని, లేకపోతే సొసైటీకి గాని, లేకపోతే రిలేటివ్స్‌కి గాని ఎవరన్నా వచ్చి మనకి వాల్యూ ఎందుకివ్వరు? మన ఒపీనియన్‌కి అంత వాల్యూ ఎందుకివ్వరు? లేకపోతే మనల్ని ఎందుకు అంత చులకనగా లేకపోతే అంత లోకుగా కడతారు? ఎందుకంటే చాలా మంది అంటారు. లోకు కట్టేసాడు నన్ను, లోకు కట్టేసాడు. నేనేమన్నా సరే పట్టించుకోడు ఇంకా. అసలు నన్ను ఇంకా ఏదో చాలా మంది ఏదో కూరలో కరివేపాకులో తీసి పడేస్తున్నాడు పక్కన. నా మాట అంటే వాల్యూయే లేదు వాడికసల అన్నట్టు మాట్లాడుతుంటారనమాట. సో, ఎందువల్ల ఇటువంటి ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది? ఒకసారి ఆలోచించుకోండి. మీకు లోపలుంది. మీకు అందరూ వాల్యూ ఇవ్వాలి. మిమ్మల్ని కూడా అందరూ స్పెషల్‌గా చూడాలి. మీ మాటకంటూ ఒక మంచి విలువ ఉండాలని చెప్పి మీరు కూడా అనుకుంటుంటారు. కానీ అలా ఉండలేకపోతున్నారు మీరు. సో, ఎవరిది ప్రాబ్లమ్ ఇది? నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎక్కడ మార్పు రావాలంటే వాళ్ళలోనే ఫస్ట్ మార్పు రావాలన్నమాట. వీళ్ళెప్పుడు అనుకుంటుంటారు. వాడు నాకు సరైన విలువ ఇవ్వట్లేదని చెప్పి. బట్ అది తప్పు. వాడు విలువిచ్చేలా నువ్వు బిహేవ్ చేయాలి ఫస్ట్. బిహేవ్ చేస్తేనే అవతల పక్కడు కూడా గుర్తిస్తాడనమాట. ఒక్కొక్కడుంటాడు. మనం ఎంత చేసినా సరే ఎప్పుడు వాడిదే కరెక్ట్, వాడే రైట్ అని ఏడుస్తుంటాడు. వాడిని ఇంక వదిలేసేయండి. అట్లాంటి వాడిని ఏం చేయలేం. బట్ మన వైపు నుంచి మనం ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకోకుండా అందరూ మనకు వాల్యూ ఇవ్వాలని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? సో, ఎందువల్ల అవుతుంది? మనల్ని అందరూ ఎందుకు లోహు కడతారంటే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఈ రోజున. ఇవి గనుక మీలో ఉన్నాయంటే వీటినైతే ఫస్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ దీంటి నుంచి ఎట్లా బయటికి రావాలో అది కూడా చెప్తాను ఈరోజు. సో, ఫస్ట్ ఏమంటే మీరెక్కువ డిపెండ్ అవుతుంటారనమాట పక్క వాళ్ళ మీద. మీరు ఏ పని చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కొనాలన్నా, లేకపోతే ఎవరినైనా ఏదైనా అడగాలన్నా, ఈ ప్రతీది గూడా పక్కవాడిని అడగాలనమాట. లేకపోతే ఒక వ్యక్తిని అడగాలనమాట. అతన్ని అడగకుండా మీరేం చేయలేరింక. ఏం చేయలేరింక. మీకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉండదు. మిమ్మల్ని ఎవరు ఎటువంటి ఐడియాస్ అడగరు. లేకపోతే మీకేం చేయాలన్నా ఫస్ట్ మీకే భయం. అమ్మో! ఇప్పుడు వాడిని అడగకుండా చేసేస్తే ఏమైపోతుందో ఏంటో అన్న భయం ఫస్ట్ మీకే వస్తుందనమాట. ఖచ్చితంగా లోహు కడతారు ఇలా ఉన్నారంటే. డిపెండెన్సీ తగ్గించుకోండి ఫస్ట్. ఈ డిపెండెన్సీ ఎవరికైతే ఎక్కువుందో వాళ్ళని ఖచ్చితంగా లోహు కడతారు. వాళ్ళ మాటకు వాల్యూ ఇవ్వరు. అండ్ సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అసర్టివ్‌నెస్ అనమాట. అసర్టివ్‌నెస్ అంటే ఏంటంటే, మీరు ఒక పాయింట్ తీసుకున్నారంటే దానికి స్టాండ్ అయి ఉండడం. దానికి స్టిక్ అయి ఉండడం అనమాట. లేకపోతే మీ ఒపీనియన్‌ని మీరు గట్టిగా ఎక్స్‌ప్రెస్ చేయగలగడం. ఇటువంటి లక్షణం లేదనుకోండి మీకు. మీరు అంటే అది మరి నేను ఏమనుకుంటున్నానంటే ఇలా చేస్తే మరి బావుంటుందేమో అని చెప్పి మరీ అని చెప్పి మాటలో పదాల కన్నా మరీ ఒక 30 సార్లు ఉంటుందనమాట. ఇలా మాట్లాడుతున్నారనుకోండి, కాన్ఫిడెంట్ లేకుండా మాట్లాడుతున్నారనుకోండి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోతున్నారనుకోండి, అంతే. ఖచ్చితంగా లోహు కట్టేస్తారు. ఎవరో ఒకళ్ళు డామినెంట్‌గా ఉంటారు ఇంట్లో. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని లోహు కడతారు. మీ మాటకసలు వాల్యూ ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొన్ని కంపారిటివ్ అచీవ్‌మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎట్లా అంటే ఒకడు సంపాదిస్తుంటాడు, లేకపోతే అచీవ్ చేస్తుంటాడు లైఫ్‌లో. వీడొచ్చి ఏం చేస్తుంటాడంటే వాడికన్నా తక్కువ అచీవ్ చేసేవాడిని, లేకపోతే వాడికన్నా తక్కువ ఎర్న్ చేసేవాడినొచ్చి లోకుగా చూడడం స్టార్ట్ చేస్తాడు. "అరేయ్! ఏంట్రా ఇది కూడా ఒక పనేనా? నేను చూడు ఎలా చేస్తున్నానో." అదిరా పనంటే. "నువ్వు చేసేది అసలు పని కాదు. అందులో ఏం డబ్బులొస్తాయిరా నీకు? అసలు ఏమన్నా నువ్వు పైకొస్తావా జీవితంలో?" అని చెప్పి లోకుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడన్నమాట. ఇది కూడా ఏమంటే మనం కంపేర్ అయిపోయి మనం ఫీల్ అయిపోతుంటాం ఫస్ట్. మనమే ఛాన్స్ ఇస్తాం వాడికి అలా మాట్లాడడానికి. వాడు ఎప్పుడైతే ఫస్ట్ అట్లా మాట్లాడతాడో అప్పుడే కట్ చేసి పర్వాలేదు. నేనెంత సంపాదిస్తున్నానో దాంతో నేను హ్యాపీగా ఉన్నానని చెప్పగలిగితే ఓకే. అలా కాకుండా అవునురా నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు చేసేదే కరెక్ట్ అసల. నేను ఉండలేకపోతున్నానురా అసల. నా వల్ల కావడం లేదు. అంత పని నేను చేయలేనురా. నీ అంత ధైర్యం ఎవడికి రాదురా బాబు. మన వాళ్ళలో నువ్వే కదా చాలా తోపు అసల. నువ్వే కదా చాలా గ్రేట్ అని చెప్పి వీడే అనేసుకుంటూ ఉంటాడనమాట. సో, ఈ విధంగా కంపేర్ చేసుకునే అచీవ్‌మెంట్ నా అచీవ్‌మెంట్ కన్నా వాడి అచీవ్‌మెంటే ఎక్కువ అని చెప్పి ఫీల్ అవుతుంటారనమాట. ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఓవర్‌గా వాళ్ళ మీద ఇందాక చెప్పుకున్నాం గదా! వాళ్ళ యొక్క ఒపీనియన్‌కి ఎక్కువ వాల్యూ ఇచ్చేసి మన ఒపీనియన్ కొన్ని వాల్యూని మనమే తగ్గించుకోవడం అన్నమాట. సో, ఎట్లా అంటే
మనంతట మనమే తీసుకెళ్ళి మన జీవితం మీద కంట్రోల్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పువ్వులో పెట్టేస్తామనమాట. ఇదిగో నా వల్ల ఏమి కాదు, నా జీవితంలో నేను ఏమి చేయలేను, నువ్వే నన్ను చక్కదిద్దాలంటే నువ్వే చేయాలని చెప్పి మన జీవితాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెడతాం అనమాట. వాడు కంట్రోల్ ఫీల్ అవుతూ ఉంటాడు. అది వీడు మనం ఎట్లా చెప్తే అలా ఆడతాడు, వీడికేంటి నేను వాల్యూ ఇచ్చేది, నేను ఎలా చెప్తే అలా ఉంటారో నువ్వు అని చెప్పి వాడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు అనమాట వాడు. సో ఇదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక డెసిషన్ క్విక్గా తీసుకోలేకపోవడం, వాళ్ళు లేకపోతే తీసుకున్న డెసిషన్కి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోలేకపోవడం. ఇటువంటి లక్షణాలు కనుక మీలో అబ్జర్వ్ చేశారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా లోహు కడతారు. మళ్ళీ వాడు ఒక డెసిషన్ తీసుకుంటాడా, దాన్ని ఏం చేయలేడు, మళ్ళీ ఆపేస్తాడు, ఆరంభ స్వరత్వం అంతే, వాడు ఏం చేయలేడు ఇంకా. వాడు లేకపోతే ఏదైనా స్టార్ట్ చేశాడు అనుకోండి, స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఆపేస్తాడు వాడు. అసలు వాడి వల్ల కాదు, ఒక డెసిషన్ తీసుకోలేడు, తీసుకున్న డెసిషన్ ఇంప్లిమెంట్ చేయలేడు, ఎందుకు వస్తాడో తెలియదు అసలు, అన్నీ నేనే చెప్పాలి వాడికి అని చెప్పి మళ్ళీ అవతల పక్కడికి ఈ విధంగా ఫీల్ అయ్యేలా మనమే బిహేవ్ చేస్తాం అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇందాక అనుకున్నాం కదా, మనకి కాన్ఫిడెన్స్ ఉండదు ఏమైనా చేయాలంటే. ఖచ్చితంగా ఒక పని స్టార్ట్ చేస్తాం, మనకే మళ్ళీ వెంటనే నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. అయ్యి బాబు నేను చేయగలుగుతానో లేదో, ఏమవుతుందో ఏంటో, ఎందుకు వచ్చింది అనవసరంగా స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు మళ్ళీ చేయకపోతే మళ్ళీ నలుగురిలో పరుగు పోతుంది అని చెప్పి నలుగురిలో పరుగు గురించి ఆ పని చేస్తారు తప్పితే నేను చెయ్యాలి దీనివల్ల నాకు ఏదో యూజ్ ఉంటుందని చెప్పి చేయడం అనమాట. కాన్ఫిడెన్స్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఒక డిస్కషన్ అవుతుంది, ఈ డిస్కషన్లో వీడు ఏం చేస్తాడంటే అది కొద్దిగా పెరిగి, మన పాయింట్ కరెక్టే, మన వైపు వ్యాలిడ్ పాయింట్ ఉంది, వ్యాలిడ్ పాయింట్ ఉన్నా సరే అమ్మో ఎందుకు వచ్చిందిరా బాబు ఇప్పుడు వీడితోటి అని చెప్పేసి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి అవాయిడ్ అయిపోవడం. అట్ ద సేమ్ టైం ఏమంటే మనంతా మనం సబార్డినేట్ అయిపోతాం అనమాట, లొంగిపోతాం. అరే ఎందుకు వచ్చిందిరా బాబు వీడితోటి, అసలు వీడు ఏం చెప్పినా విండు, ఇంతే ఇంకా వదిలేసేయండి, ఇంకా నా వల్ల కాదు, లేకపోతే నేను ఎంతకన్నా వాదించలేను, నా వల్ల కావట్లేదు, ఇంకా నా వైపు కరెక్ట్ ఉంది, నేను అయినా సరే వాడు చెప్పలేకపోతున్నాడు, వాడు వినట్లేదు, వదిలేద్దాం, ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేస్తాను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను వెళ్ళిపోతానని చెప్పి కొంతమంది వదిలేసి వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఇటువంటి లక్షణాలు కనుక మీలో ఉన్నాయంటే దయచేసి మార్చుకోండి. ఇటువంటి లక్షణాలు ఉన్న ఎవరిని కూడా మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ, ఈవెన్ సొసైటీలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా లోకు కడతారు, చులకనగా చేసి మాట్లాడతారు. సో ఎట్లా రావాలి బయటకి, ఈ సిచ్యువేషన్స్ ఎట్లా బయటికి రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే, మీరు ఒక మాట అనుకున్నారంటే దాని మీద నిలబడడం స్టార్ట్ చేయండి. లేకపోతే మీకు ఒక ఒపీనియన్ ఉంది, దాన్ని బయటకు చెప్పడం స్టార్ట్ చేయండి, ఎక్స్ప్రెస్ చేయండి. ఫస్ట్ నేను ఇది అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ఇది, నేను దీని మీద ఫర్మ్ గా ఉంటాను, నేను ఒక పని అనుకున్నానంటే నేను ఖచ్చితంగా చేసి తీరుతాను నేను అని చెప్పి వాళ్ళకి బయటికి మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీ వాయిస్ టోన్ కొద్దిగా గట్టిగా పెంచి చెప్పండి. గట్టిగా పెంచి చెప్పడం అంటే అరిచి చెప్పడం అని కాదు, కాన్ఫిడెంట్ గా చెప్పండి వాళ్ళకి, నేను చేయగలుగుతాను దీన్ని అని చెప్పి వాడికి ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు చెప్పడం స్టార్ట్ చేయండి అనమాట. బయటికి ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయండి. మీరు లోపల లోపల కుమిలిపోకుండా అయ్యో ఎలాగా ఎలాగా ఏం చెప్తే ఇప్పుడు ఏం చెప్తే వాడు ఏమనుకుంటాడని చెప్పి కాకుండా బయటికి ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్స్ అనేవి బయట పెట్టండి అనమాట. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. ఏ విషయం మీరు ఏ పని స్టార్ట్ చేసినా సరే, లేదు ఈ పని నేను చేయగలుగుతాను, ఖచ్చితంగా నేను చేయగలుగుతాను, నేను ఒక రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకున్నాను, దాని తగ్గ రియలిస్టిక్ టైం లైన్ పెట్టుకున్నాను, ఆ టైం లైన్ లోపల ఒక పెద్ద టాస్క్ నేను చేయాలంటే దాన్ని అయితే ఖచ్చితంగా నేను అచీవ్ చేసి తీరుతాను, లేకపోతే నాకు నమ్మకం ఉంది, నన్ను నేను నమ్ముతున్నాను, ఫస్ట్ వేరే వాడి ఒపీనియన్ కాదు, నన్ను నేను నమ్ముతున్నాను, నేను చేస్తాను, చేసి తీరుతాను, ఖచ్చితంగా నేను చెయ్యాలి, ఇది చేస్తేనే నాకైతే ఒక మంచి వాల్యూ వస్తుంది అని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మి ఆ పని అయితే మొదలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెట్టండి. ఇన్సెప్షన్ అంటూ ఉండాలి కదా, ఫస్ట్ మొదలు పెట్టండి అనమాట. కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోండి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది సెట్ బౌండరీస్. ప్రతి ఒక్కరికి కూడా ఒక హద్దు అనేది పెట్టండి అనమాట. వాడికి తెలియాలి ఆ హద్దు దాటి మిమ్మల్ని ఒక మాట అనకూడదు, అన్నారంటే మీరు ఊరుకోరు అని చెప్పి. సో ఖచ్చితంగా మీరు ఒక హద్దు అనేది క్రియేట్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. వాడు మాటి మాటికి ఇంకా అదే అదే మాట్లాడుతుంటాడు అనమాట, ఎంతసేపు చులకం చేసి మాట్లాడాడు, ఎంతసేపు లోకుగా మాట్లాడడం కడుతుంటాడు అనమాట. వాడికి చెప్పండి, రే ఇదిగో ఇప్పుడైతే మాట్లాడావు, ఇంతవరకు మాట్లాడావు, ఇంతకాలం నేను సహించాను, ఇక్కడి నుంచి అయితే ఊరుకునేది లేదు, ఇదిగో నీ బౌండరీ ఇది, ఇంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే నేనైతే ఊరుకునేది లేదు అని చెప్పి ఒక బౌండరీ అనేది సెటప్ చేయండి వాడికి. వాడు తర్వాత ఆలోచిస్తాడు, అమ్మో ఏంటి వీడు ఇట్లా అనేసాడు ఒక్కసారిగా, ఇది వరకు లేడు, వీడు మారాడు కొద్దిగా, అమ్మో వీడు కొద్దిగా ఆలోచించడం స్టార్ట్ చేసాడేమో, వీడితో కొద్దిగా జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలని చెప్పి అవతల పక్కన కూడా ఆలోచిస్తాడు అనమాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం మాట్లాడినప్పుడు, మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడే వస్తాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడు మనం సైలెంట్గా ఉండిపోయి మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే పక్కవాడు ఎప్పుడు కూడా ఎస్ ఈ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది, నేనే, నా కంట్రోల్లో ఉంది ఈ సిచ్యువేషన్, నేనే యాక్ట్ చేయాలి, నేనేం చెప్తే అందరూ అది చేస్తారు అన్న ఫీలింగ్ లో వాడు ఉంటాడు. ఆ ఫీలింగ్ లో వాడు ఎంత వరకు ఉంటాడో అంతవరకు మీరు వాడికి సబ్మిసివ్ గానే ఉంటారు, అట్ ద సేమ్ టైం మీరు వాడికి సబార్డినేట్ గానే ఉంటారు అనమాట. మీరు కూడా బయటికి రావాలి, మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పాలి, చెప్పి "ఏయ్, ఆగు నువ్వు చేసే తప్పు, అలా కాదు, నేను ఇది అనుకుంటున్నా, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నా ఒపీనియన్ ఇదని మీరు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తారో, లేకపోతే అతను మిమ్మల్ని చులకనగా మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడైతే చెప్తారో నువ్వు ఆగు, నువ్వు అలా అనకూడదు, నీకు ఆ హక్కు లేదు, తప్పు అని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడే అవతల పక్క వాళ్ళు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే
అతను కూడా ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ దాటి మనమైతే అతను ప్రొవోక్ చేయకూడదని చెప్పి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. మీరు ఏ పనైనా సరే వెంటనే ఇంక ఏం చేసినా చేయకపోయినా సరే పక్కవాడి మీద డిపెండ్ అయిపోవడం ఫస్ట్ ఆపండనమాట. ఒక పని స్టార్ట్ చేస్తారు. చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏమంటే అర్జెంట్‌గా వాడి హెల్ప్ తీసుకోవాలి. వాడి హెల్ప్ లేకుండా మనమైతే పని చేయలేము అన్న థాట్‌లో నుంచి అయితే మీరు బయటికి రండనమాట. ఫస్ట్ మీరు ఇండిపెండెంట్‌గా స్టార్ట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఏం చేయొచ్చు నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేసి మీ వరకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మీరు కంప్లీట్ చేయండి ఆ పని. తర్వాత అవతల పక్క కూడా హెల్ప్ అయితే అప్పుడు తీసుకోండి అనమాట. ఫస్ట్ అంటే మీరంటూ ట్రై చేయండి. ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి సపోర్ట్ తీసుకోండి. మీకు బాగా నమ్మకమైన వ్యక్తి ఉన్నారు మీ ఫ్యామిలీలో. మీ హస్బెండ్ గాని, లేకపోతే మీ వైఫ్ గాని, మీ పేరెంట్స్ గాని ఎవరో ఒకరు ఉన్నారు. బాగా సపోర్ట్ ఇస్తారు మీకు. ఇటువంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళని వెళ్లి అడగండి. ఏం చేస్తే బాగుంటుంది? ఇట్లా ఉంది నన్ను అందరూ ఇట్లా చులకనగా మాట్లాడుతున్నారు. లోకు చేసి మాట్లాడుతున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? దీని నుంచి నేను ఎట్లా బయటికి రావాలి? నేను బయటికి రావాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇట్లా సబ్మిసివ్‌గా ఉండాలని నేను అనుకోవట్లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తీసుకోండి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏదో ఒక మోటివేషన్‌కో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనమైతే మోటివేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చనమాట. సో, వాళ్ళని అడగండి వెళ్లి. వాళ్ళే మీకు మంచి మంచి సలహాలు చెప్తారు. సో, ఈ విధంగా మీరైతే సొసైటీలో మీ యొక్క ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడం లేకపోతే మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేసుకోవడం ద్వారా మీరైతే ఎవరైతే మిమ్మల్ని ఇట్లా చులకనగా మాట్లాడుతున్నారో లేకపోతే లోకుగా మాట్లాడుతున్నారో వాళ్ళ నుంచైతే మీరైతే ఒక బౌండరీ అనేది సెట్ చేసి మీ ఒపీనియన్ అయితే మీరు బలంగా ఎక్స్‌ప్రెస్ చేసి మీరైతే ఒక మంచి వ్యక్తిగా అయితే గుర్తింపబడతారు సమాజంలో. సో, ఈ పాయింట్స్ మీకేమైనా సరే కొద్దిగా వాల్యూ యాడ్ చేసాయి మీ లైఫ్‌లో లేకపోతే మీరేమైనా కొద్దిగా బెనిఫిట్ అయ్యారు ఈ వీడియో నుంచి అయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.